రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని వాహనదారులను బలవంత పెట్టొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఇక పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాల తాళాలు లాక్కోవడం, వాహనం ఆపి అక్కడికక్కడే డబ్బులు చెల్లించాలని వాహనదారులను బలవంతం చేయకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ పెండింగ్ లో ఉన్న చలాన్ల వసూలు చేయాలని పోలీసులు భావిస్తే కోర్టు నోటీసులు ఇచ్చి న్యాయ ప్రక్రియ ద్వారా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. పెండింగ్ చలాన్లు చెల్లించాలనుకుంటే పౌరులు తమ ఇష్టానుసారంతో స్వచ్ఛందంగా చెల్లించుకోవచ్చని తెలిపింది. ట్రాఫిక్ చలాన్ల విషయంలో నమోదైన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపి ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ దేవిక. హలో. ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు ఒకసారిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి. చలాన్లపై ట్రాఫిక్ పోలీసు సంబంధించిన హైకోర్టు ఆదేశాలు కూడా పెండింగ్ లో చలాన కోసం బలవంతపు చేయవద్దంటూ హైకోర్టు కూడా ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి వాహనము లాక్ చేయకపోవడం వల్ల, సీజ్ చేయడం వల్ల సరికాదు, స్వచ్ఛందంగా చెల్లించాలనేది, చలానకు వసూలు చేయాలనేది కూడా హైకోర్టు సంబంధించినటువంటి ఉత్తర్వుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. లేకుంటే నోటీసులు ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఇది తెలంగాణ ట్రాఫిక్ పోలీసు సంబంధించి హైకోర్టు సీరియస్ గా, అంటే చాలాను వసూలు చేయడంలోని తెలంగాణ ట్రాఫిక్ పోలీసుకు హైకోర్టు అయితే ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆ ఫైన్లు వేస్తూ కానీ దానికి సంబంధించిన విషయాలు ఎలాంటి కానీ తెలంగాణ ట్రాఫిక్ పోలీసుకు అంటే ఇబ్బందిగా చేయకూడదు, వాహనదారులను కూడా ఇబ్బంది కలిగించవద్దు. నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఫైన్ వేయాలి, కానీ డైరెక్ట్ గా పెండింగ్ లో ఉన్న చాలాను బలవంతంగా వసూలు చేయడం కొరకు ఒక నిర్బంధం అయితే పెట్టొద్దంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే వాహనదారులు సంబంధించినటువంటి కేసులు లాక్కోవడము, సీజ్ చేయడము సరికాదంటూ కూడా హైకోర్టు ఇప్పటికే ఒక అంటే నోటీసు కూడా తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ కూడా జారీ చేయడం జరిగింది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చాలాను వసూలు చేయాలి తప్పితే నిర్బంధంగా, అంటే అక్కడ బండి లాక్కొని కానీ అక్కడ ఉన్నటువంటి నోటీసుల విషయాలలో కానీ చేయకూడదు. కాకపోతే పెద్ద ఎత్తున మొత్తంలో ఉంటే మాత్రం వారికి 2 సార్లు కూడా ఎగ్జిట్ ఇస్తూ చాలాన వసూలు చేయడం కొరకు అయితే నిబంధనలకు పాటించాల్సింది ఉంటుంది. కానీ వారిని నిర్బంధం చేసి వాళ్ళపై చాలాల పేరుతోటి ఇబ్బంది పెట్టి వాళ్ళని కేసుల పాలు చేయకుండా ఉండాలనేదే హైకోర్టు కూడా వారికి పూర్తిగా గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి తెలంగాణ ట్రాఫిక్ సంబంధించినటువంటి సిస్టమ్ లో కూడా ఒక నోటీస్ కూడా జారీ చేసింది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి వాహనదారులకు సంబంధించినటువంటి చాలానే కావచ్చు, దీనికి సంబంధించిన విషయాల్లో ఏదైనా కావచ్చు, కానీ దీనికి చేస్తున్నటువంటి విషయాలలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.